డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఎట్టకేలకు 6 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్న నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టుకి అటెండ్ అయ్యాడు. కానీ అక్కడ జరిగిన ఒక తంతు కావచ్చు, అక్కడ గుమ్మిగూడిన ప్రజలు కావచ్చు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి కోసమే వచ్చారు. ఇదిగో చూడండి, జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఇంకా ఆదరణ తగ్గలేదు, ఇంకా ఎక్కువగా కోరుకుంటున్నారు అని చెప్పే ఒక ప్రయత్నం జరిగింది. కాకపోతే దాని మీద అయితే చాలా అనుమానాలు రేగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని కలవటానికి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గరికి, నాంపల్లి కోర్టు దగ్గరికి వచ్చిన జనం ఆయన గన్నవరంలో ఫ్లైట్ ఎక్కుతుంటే ఎందుకు రాలేదు? లేదు, ఇక్కడి నుంచి ఆయన బెంగళూరు వెళ్ళిపోతే బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరికి ఎందుకు రాలేదు అనే ప్రశ్న ఒక్కటి మనం ఇక్కడ వేసుకుంటే దాని ద్వారా అర్థమైపోతుంది ఈ జనం అంతా ఎందుకు వచ్చారు అనేది. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ డ్రామాని ఇలా ఎందుకు కంటిన్యూ చేయదలుచుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఈ పప్పులో కాలు ఎందుకు వేశాడు? అక్కడ కూడా జనాల్ని ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయాడు అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి తంతు నిన్న నాంపల్లి కోర్టు దగ్గర మొత్తం బయటపడిపోయింది. అంతా అక్కడికి వచ్చిన ప్రజలు మొత్తం జగన్ మీద అభిమానంతో వచ్చారా, లేకపోతే వేరే ఏ కారణానికి వచ్చారు, ఎవరు ఏర్పాట్లు చేశారు అనేదైతే తేట తెల్లంగా తెలిసిపోతుంది. ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్టు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గతంలో సీఎంగా చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే, ఆయన పార్టీ కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కన్ఫైన్ అయ్యింది. అక్కడే ఆయనకి ఉంటే ప్రజాదరణ ఎక్కువ ఉండాలి. అలాంటిది గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఒక్క ఏగ కూడా కనపడలేదు. పోనీ ఆయన ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాడు కాబట్టి జనం అంతా ఎక్కువ బెంగళూరు వైపు చూస్తున్నారా అంటే, ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆయన మళ్ళీ తిరిగి బెంగళూరు వెళ్ళిపోతే బెంగళూరులో కూడా ఎవరు కనిపించలే. కానీ కేవలం బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర, నాంపల్లి కోర్టు దగ్గర మాత్రమే ఎందుకు ఇంతమంది ప్రజలు వచ్చారు అనంటే, కోర్టుకి ఆయన ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాడు. నేను వస్తే ఇదిగో భద్రత వైఫల్య కారణాలు జరుగుతాయి, నేను వస్తే పోలీసులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలామంది పోలీసులను పెట్టడానికి ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది, అందుకని నన్ను పదే పదే కోర్టుకు పిలవబాకండి అని ఇది కోర్టుకు అండర్ కరెంట్గా ఆయన చెప్పదలుచుకున్న మ్యాటరు. అంటే నేను కోర్టుకు రాను, ఏం చేయదలుచుకున్నా మీరు చేసేసుకోండి తప్ప నన్ను పిలిచి ఏమి ప్రశ్నలు అడగండి అనేది జగన్ ఉద్దేశం అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంటే, తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమంత ఇసువంతైనా కూడా వాళ్ళకి ఇక్కడ ప్రాతినిధ్యం ఏమి లేదు. కానీ ఇక్కడ ఎందుకు అంతమంది ప్రజలు వచ్చారు? వీళ్ళంతా తెలంగాణ ప్రజలా అంటే కాదు, వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలే, అక్కడ నుంచి తరలించబడ్డ వాళ్ళే. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్కి తరలించాలంటే ఎంత ఖర్చు అవుతుందో అది కూడా చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఒక ప్రైవేటు పర్సనల్ ఫ్లైట్లో వచ్చి వెళ్ళిన దానికి అయిన ఖర్చు అయితే, ఈ ప్రజల మొత్తాన్ని ఇక్కడ హైదరాబాద్ తరలించడానికి మరికొంత ఖర్చు. ఇదంతా దేనికి అనంటే జగన్కి ఇంకా ప్రజల్లో ఆదరణ తగ్గలేదని చెప్పటం. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి వేరే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. 2029 దాకా ఎన్నికల కోసం ఆగే పని లేదు, జమిలీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, 27 చివరిలో కానీ 28 మొదట్లో కానీ వచ్చేస్తాయి, అప్పుడు నేనే సీఎం, ఇక 29 దాకా కూడా చంద్రబాబు నాయుడు ఏమి ఉండడు, నేను తొందరగా అయిపోతాను అని. మరి ఆయన సీఎం పక్క రాష్ట్రంలో అవుతాడా మన రాష్ట్రంలో అవుతాడో తెలియదు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఒక్కళ్ళు కూడా ఎందుకు లేకపోవటం వలన ఆయన తెలియవస్తుంది ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే తెలంగాణలో పోటీ చేయాలి ఆయన. ఎందుకంటే అక్కడ పోటీ చేసినా కూడా సీఎం అవటం కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఈ వచ్చిన ప్రజలందరికీ అక్కడ ఓట్లు ఉండవు కదా. దీంతో పాటుగా ఇక బెంగళూరు వ్యవహారం తీసుకుంటే, చంద్రబాబు నాయుడు మీద మొన్న సాక్షిలో సిఐఏ ఈ పెట్టుబడిదారుల సదస్సు జరిగిపోయిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళి 3 రోజుల తర్వాత తిరిగి ఆంధ్రాకి వచ్చాడండి. అసలు వారంలో 2 రోజులు హైదరాబాద్లోనే ఉంటారు వీళ్ళు, ఎందుకో తెలియదు అని ఒక కథనాలుగా రాశారు. మరి కనీసం వాళ్ళు వారాంతంలో వెళ్తున్నారని ఆ కథనం యొక్క సారాంశం అయినప్పటికీ, వారం మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఎందుకు వెళ్ళాడు? బెంగళూరులో ఏం పని?
అక్కడ ఏం చేస్తున్నాడు? వ్యాపారాలు చక్కబెట్టుకుంటూ ఉన్నాడా? అక్కడ రాజకీయాలు చేస్తూ ఉన్నాడా? కర్ణాటకలో ఏమన్నా ప్రాతినిధ్యం ఉందా? లేదు పొద్దు పోనీ డీకే శివకుమార్కి ఏదైనా ఇప్పుడు సీఎం పోస్ట్ ఇప్పించడానికి ఈయన అహర్నిశలు కృషి చేస్తున్నాడా? ఏం జరుగుతుంది? ఎందుకంటే కర్ణాటకలో ఇప్పుడు సిద్ధరామయ్య తర్వాత నేను 2.5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నేను సీఎం అవ్వాలని డీకే శివకుమార్ విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. డీకే శివకుమార్కి ఈ వైఎస్ కుటుంబానికి అంటే జగన్మోహన్ రెడ్డి, షర్మిల అందరితోటి ఆయనకి మంచి పరిచయాలు ఉన్నాయి. అందుకని ఆయన్ని సీఎం చేసే ప్రయత్నాలు ఈయనేమైనా చేస్తున్నాడా? అది కూడా ఎవరికి తెలియదు. కానీ నిన్న నాంపల్లి కోర్టు దగ్గర మాత్రం ఆయన చేసిన హల్చల్ మామూలుగా లేదు. దీంతో పాటుగా ఇక రప్ప ఎందుకు పుట్టిందో అసలు దీనివల్ల ఏం ఉపయోగమో తెలియదు. 29లో అందరికీ రప్ప అంటే రాగానే అందరిని పడుకోబెట్టి పీకలు కోసేస్తారు. అదే కదా దీని ఉద్దేశం. ఇలాంటి వాడిని మనం మళ్ళీ అనుకుని సీఎంని చేయాలి. ఇదే అంశాన్ని ఇప్పుడు ప్రజలకు కూడా తెలియజెప్పాలి మనం. జగన్మోహన్ రెడ్డి రాగానే మిగతా పార్టీల వాళ్ళందరినీ, అతన్ని వ్యతిరేకించిన ప్రజల్ని, అతన్ని వ్యతిరేకిస్తున్న మాలాంటి వాళ్ళని మాకంటే వ్యతిరేకించడానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి. ఆయన అధికారంలో ఉండగా మా మీద 1 కాదు 2 కాదు 3 అటాకులు జరిగినాయి. అలాంటి అటాకులు మళ్ళీ జరిపించుకోవాలని మాకేమన్నా కోరిక ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే కాదు. ప్రజలు కోరుకుంటున్నారు అని అంటే ప్రజలకు కూడా ఆయన చెబుతుంది ఏమీ లేదు. వస్తే అందరినీ పండబెట్టి నరుగుతా అని చెబుతున్నాడు తప్ప ఆయన ఇదిగో నేను ప్రజలకి మంచి చేస్తాను, చంద్రబాబు నాయుడు చెయ్యలేదు మొత్తం నేను చేస్తాను అని ఏమీ చెప్పట్లా. ఇంతవరకు ఒక్క ముక్క ఆయన చెప్పలేదు. ఆయన చెప్పిందల్లా కేవలం రప్పానే. ఆ రప్ప ఏమిటనేది అతి తొందరలో తెలియాలి. దీంతో పాటుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియాలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చేదానికి ముందు వెలిసిన కొన్ని పోస్టులను చూస్తుంటే కనుక జగన్ అన్న కోర్టుకు వెళ్తున్నాడు మీరు కూడా రండి అని పోస్టులు పెట్టుకొని ఎందుకు అందరినీ ఆహ్వానించుకుంటున్నారు? అదేమన్నా పెళ్ళా, పేరంటమా, ఇంకోటా? అక్రమాస్తుల కేసులు, బోల్డని కేసులు ఉన్న దాని మీదట జగన్మోహన్ రెడ్డి పాస్పోర్టు కోర్టు దగ్గర అండర్లో ఉండటం కానీ, ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవటం అనేది కానీ ముఖ్యమైన దానికి గాను ఆయన ఇంతకుముందు కోర్టులో పర్మిషన్ తీసుకుని లండన్ వెళ్ళొచ్చాడు. ఆ వెళ్తున్న సమయంలో కూడా ఆయన ఫోన్ నెంబర్ సరైన ఫోన్ నెంబర్ ఇవ్వలేదనేది కూడా మరి సిబిఐ కూడా మరి కోర్టులో తెలియజేసింది. దాంతోపాటుగా ఇప్పుడు కోర్టు ఆదేశాల మూలాన ఈయన ఖచ్చితంగా కోర్టుకి అటెండ్ అయ్యి అక్కడ ఆయన చెప్పదలుచుకుందంతా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముందు వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు కాబట్టి ఆదేశాలను పాటించాలి. సీఎం అయినా, పిఎం అయినా, జగన్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా కోర్టు ఏదైనా ఆదేశిస్తే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే కదా. అది చేయటానికి ఇప్పుడు ఈయనకు సుముఖంగా లేడు కాబట్టి ఇప్పుడు కోర్టుకు వెళితే ఇప్పుడు వచ్చావు కదా మళ్ళీ రేపు రావచ్చుగా నీకేమిటి అని అంటారేమో. ఇప్పుడు వస్తే చూడండి ఎంత గందరగోళం జరిగిందో అని తెలియజెప్పే ప్రయత్నంలో బెంగళూరు ఎయిర్పోర్ట్లోనూ, గన్నవరం ఎయిర్పోర్ట్లోనూ జనాల్ని పెట్టుకోలేక పప్పులో కాలేశాడు. ఈ తప్పు ఎక్కడ జరిగిందో మరి జగన్మోహన్ రెడ్డి ఒకసారి తరచి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.